దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ చిన్న పావని కుమార్ గౌడ్ త్వరలోని చెరువుని పూర్తి కాలుష్యాన్ని తొలగించి చెరువును సుందరీకరణ చేస్తామని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిమ్ముల సంజయారెడ్డి, వార్డు కౌన్సిలర్లు గిద్దె విజయలక్ష్మి, రాజశేఖర్, రాజిరెడ్డి, కుమార్ గౌడ్, సంజీవ్ రెడ్డి, కిషన్, రమేష్, కమిటీ కన్వీనర్ మంగయ్య, నాయకులు శేఖర్, వెంకట్రామరెడ్డి, హుస్సేన్, సత్యనారాయణ, మహేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యాలకు గురి చేసి ఏదో మేము చేస్తున్నామంటే కుదరది. మా ప్రాంతంలో మరి విపరీతమైన రోగాలు రావడం జరుగుతుంది. ఎందుకు మా దగ్గర ఎక్కువ ముసలోళ్ళు కూడా ఉండలేరు, ఎందుకంటే ముందే చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పొల్యూషన్, వాయు పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి యాజమాన్యానికి మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా మీరు పబ్లిక్లకు వచ్చి మీరు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఇక్కడ ఒప్పుకునేది లేదు. ఎందుకంటే మా ప్రాంతం డెవలప్మెంట్తో పాటు మా ప్రాంత ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలి. కాబట్టి యాజమాన్యాన్ని కోరుతున్నాం, మీరు త్వరలోనే మీతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరు ఖచ్చితమైన హామీ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే నల్లకుంట ఉన్నదో ఈ చెరువులోకి ఎఫ్లెంట్ వాటర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు చెప్తారు వర్షం వచ్చినప్పుడే వస్తుంది, మిగతా టైంలో రాదు. కానీ వర్షం వచ్చినప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద సంపులు తీసుకొని ఆ వాటర్ మీరు ఎట్లా రెయిన్ వాటరే కదా, మరి అది కూడా అదే రెయిన్ వాటర్ మీరు యూజింగ్ చేసుకునే విధంగా లోపల చర్యలు చేపట్టాలి. మరి త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తా కంపెనీ యాజమాన్యంతో, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనేది ఆలోచన చేసి మనం ముందుకెళ్దాం. ఓకేనా? అందులోని నల్లకుంట చెరువు ఇది దోమడుగు గ్రామానికి సంబంధించిన చెరువు కాబట్టి ఇక్కడ పైన ఎట్రో కంపెనీ యూనిట్ 1 వారు మరి ఎప్పుడైతే వర్షాలు పడతాయో విపరీతమైన ఎఫ్లెంట్ వాటరు ఇక్కడికి ఇవ్వడం జరుగుతుంది అని మన స్థానికులు మరి ఎన్నో రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. మరి మొన్ననే వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఈరోజు కౌన్సిలర్లు అందరం కలిసి చెరువును పరిశీలించడానికి వచ్చినాం. మరి గతంలో చూసినట్టయితే గులాబీ కలర్లో, పింక్ కలర్లో వాటర్ ఉండడం జరిగింది. మరి ఎండలు కొట్టడమా, కంపెనీ వాళ్ళు ఆ కలర్ చేంజ్ కావడానికి ఏదైనా లిక్విడ్ వేయడం జరిగిందా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ మంచిగా ఉండాలి. వాయు కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, భూగర్భ కాలుష్యం మరి వెదజల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పీసీపీ అధికారులపైన, మరి వాటర్ రాకుండా ఉండడానికి కంపెనీ యాజమాన్యం పైన బాధ్యత ఉన్నది. మీరు ఏదైతే రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారో ఆ నష్టపరిహారం కోసం మేము ఇక్కడ ఎవరు ఆశపడడం లేదు. వాస్తవం చెప్పాలంటే నష్టపరిహారం ఒక దిక్కున్నా మీరిచ్చే డబ్బులు తీసుకొని మేము నష్టపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా ప్రాంతాన్ని ఖరాబ్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఎట్లయినా నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కుదరది. దయచేసి కంపెనీ యాజమాన్యాన్ని ఒకటే కోరుతున్నాం, మీ కంపెనీ మాకు లేకున్నా పర్వాలేదు, మీరు తయారు చేస్తున్న ఏదైతే మందులు ఉన్నాయో ఇక్కడ మా లోకల్ ప్రజలను